హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి అయితే దోశలకు బాగుంటుంది, తర్వాత చపాతీలకు బాగుంటుంది, తర్వాత ఇంకా వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఒకటి కడాయి పెట్టుకొని దాంట్లో ఇలా పల్లీలను అయితే వేయించుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. మనకి ఏది బాగా ఇష్టం అనిపిస్తే అది వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఆ పల్లీలు దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అవి కొంచెం చల్లారేంత వరకు ఇంకా ఈలోపు ఇక్కడ పచ్చిమిరకాయలు, తర్వాత కొంచెం జీలకర్ర ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను అనమాట. ఈ జీలకర్ర కూడా మాడిపోకుండా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 4 బాగా ఎర్రగా పండిన టమాటాలను అయితే వేసుకోవాలి. ఈ టమాటాలను వేసుకొని ఒక 2-3 సార్లు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. టమాటాలు బాగా ఎర్రగా ఉంటేనే ఈ కొత్తిమీర టమాటా పచ్చడి బాగుండేది, లేకుంటే బాగుంటుంది అనమాట. మళ్ళీ పచ్చి టమాటాలు వేసామంటే మళ్ళీ అది వేరే టేస్ట్ వస్తుంది. బాగా ఎర్రగా పండిన టమాటాలే తీసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత టమాటాలు ఇప్పుడైతే కొత్తిమీర ఇలా వేసుకోవాలి కడిగి. ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. నేనైతే కొంచెం లేతగా ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తున్నా. ఇందులోనే ఇంకా ఒక 7-8 వెల్లుల్లి, తర్వాత అల్లం ముక్క వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటాల మొత్తం నీరంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసేసి చూస్తే కొత్తిమీర బాగా మగ్గిపోయింది కదా. ఏ చట్నీలోకైనా ఈ అల్లము, వెల్లుల్లి ఇవన్నీ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని అలాగే వదిలేద్దాం. ఇంకా తర్వాత మిక్సీలో వేసుకోవాలనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు రోట్లో దంచుకోవాలనుకుంటున్నా. రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. కచ్చపచ్చగా దంచుకుంటే ఆ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే రోట్లో ఇలా పల్లీలను అయితే దంచేసుకుంటున్నా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ముందుగా వేయించుకున్న ఈ టమాటాలు, తర్వాత పచ్చిమిరకాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని బాగా నూరుకోవాలన్నమాట. మనకి ఒకవేళ ఉప్పు సరిపోకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, మనకి తగ్గట్టు. ఇలా మొత్తం బాగా నూరుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా రోట్లో దంచుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం ఈ విధంగా అయితే దంచుకున్నాను. దీంట్లో మీరు తాలింపు పెట్టేయాలనుకుంటే పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా పెట్టలేదు. ముందుగా అన్నీ జీలకర్ర వేయించి అన్నీ వేసుకున్నాం కదా, నేనైతే పెట్టలేదు. టేస్ట్ అయితే ఇంకా ఇలాగే బాగుంటుందన్నమాట. కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందనమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.